దేశవ్యాప్తంగా సెన్సస్ గురించి చర్చ జరుగుతుంది. గతంలో లేదా ఇప్పుడే ప్రత్యేకంగా ఈ కాస్ట్ని సెన్సస్లో ఇంక్లూడ్ చేశారా? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఓబీసీ నాయకులు చాలామంది వారి దగ్గరకు వెళ్ళి మాకు సెన్సస్ ఓబీసీ కూడా చేయాలి అని చెప్తే నా జాత్ పర్ నా బాత్ పర్ మొహర్ లగేగి హాత్ పర్. రాహుల్ గాంధీ గారు సెన్సస్లో కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఓబీసీ చేయాలని చెప్తుంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే అలా అడిగేవాళ్ళు అర్బన్ నక్సలైట్స్. బీజేపీ ఈరోజు యూటర్న్ తీసుకుంది. మరి ఏమి చర్చ జరుగుతుంది ఈరోజు అని అంటే సెన్సస్లో కాస్ట్ పెట్టకూడదు, ఎందుకనంటే ఈ డివిజన్ అనేది ఇంకా డీప్ అయిపోతుంది, ఫ్రిక్షన్ వస్తుంది, మెరిట్ పోతుంది. ఒకవేళ కనుక సెన్సస్ జరిగి ఎవరి స్థాయి ఎంత, ఎవరి స్థానం ఎంత, ఎవరి వాటా ఎంత అనేది బయటకు వచ్చినప్పుడు మా చేతిలో ఉన్న అధికారం పోతుందేమో, మేము అనుభవించేటువంటి పదవులన్నీ పోతాయేమో, ఇన్నాళ్లుగా మేము కబ్జా చేసి రాణిస్తున్నటువంటి అవకాశాలన్నీ కోల్పోతామేమో. ఈరోజు దేశవ్యాప్తంగా సెన్సస్ గురించి చర్చ జరుగుతుంది. కారణం ఏమిటంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సెన్సస్ కూడా ఇప్పుడు చేపట్టబోయే సెన్సస్లో తీసుకుంటాము అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా ఈ చర్చ సాగుతూ ఉన్నది. గతంలో లేదా ఇప్పుడే ప్రత్యేకంగా ఈ కాస్ట్ని సెన్సస్లో ఇంక్లూడ్ చేశారా? అదేవిధంగా ప్రజల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అనేటువంటిది, ఇది జరగాలి అని అధిక జనులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ సెన్సస్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇది ఎలా మొదలైంది, ఈరోజు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అన్న దాని గురించి కనుక మనం చూస్తే, మొట్టమొదట 1872లో బ్రిటిష్ రూల్ నడుస్తున్నటువంటి సమయంలో లార్డ్ మేయో వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ సెన్సస్ అనేటువంటిది మన దేశంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ తీసుకోవటం. సెన్సస్ అంటే ఒక సిస్టమాటిక్ కలెక్షన్ అండ్ రికార్డింగ్ పాపులేషన్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా యొక్క వివరాలను కలెక్ట్ చేసి రికార్డ్ చేసి దానిని ఒక పద్ధతిలో పెట్టుకునే విషయాన్ని సెన్సస్ అంటాము. మొట్టమొదట జనాల దగ్గరకు వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేయటం, ఆ డేటాను కంపైల్ చేయటం, చేసిన తర్వాత ఒక ఎనాలిసిస్ తీసుకోవటం. అంటే రకరకాలుగా మొత్తం పాపులేషన్ ఎంత ఉన్నారు, అందులో మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, అందులో షెడ్యూల్ కాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, షెడ్యూల్ కాస్ట్లో లేడీస్ ఎంతమంది, అలాగే మగవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కాస్ట్ సెన్సస్ పెట్టారు కాబట్టి మిగిలినటువంటి కులాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా రావడం. అలా అనాలిసిస్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని డిస్సెమినేట్ చేయటం, అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం. ఇది ఈ ప్రక్రియ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 72 తర్వాత 81, 91, 1901, 11, 21, 31, 41 ఇట్లా చేసుకుంటూ 8 సార్లు బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు జరిగింది. అయితే 1941లో సెన్సస్ చేసి దానిని పబ్లిక్ చేయలేదు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నటువంటి సమయంలో. ఇక తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. 1951లో ఇండిపెండెంట్ ఇండియాలో సెన్సస్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. స్వాతంత్రం వచ్చాక 7 సార్లు మన దేశంలో సెన్సస్ జరిగింది. మొత్తంగా 15 సార్లు ఇప్పటికీ సెన్సస్ ఇండియాలో జరిగింది. 8 సార్లు బ్రిటిష్ టైంలో, 7 సార్లు ఇండిపెండెంట్ ఇండియాలో. అయితే బ్రిటిష్ చేసినటువంటి సెన్సస్లో కాస్ట్, రిలీజియన్, ప్రొఫెషన్, ఏజ్ ఇవన్నీ కూడా ఆ సెన్సస్లో ఉండేవి. అది 1931 లాస్ట్ సెన్సస్ డేటా పబ్లిష్ అయింది, 41 పబ్లిష్ కాలేదు. అప్పటి వరకు జరిగింది. 47 ఇండిపెండెన్స్ తర్వాత 1951లో మొదటి సెన్సస్ చేయాల్సినటువంటి సమయంలో కాస్ట్ సెన్సస్ అన్నదాన్ని ఆపేశారు. అంటే కాస్ట్ అనేది ఉంది, ఏ విధంగా ఉంది, మీరు ఎస్సీ ఎస్టీకి చెందినవారా అని అడగడం వరకే కాస్ట్ ఉంచారు. ఎస్సీ ఎస్టీ కాకపోతే అదర్స్ అనేటువంటి దాంతో కాస్ట్ అనే కాలం ఉన్నా ఎస్సీ ఎస్టీ అదర్స్కే పరిమితం చేశారు తప్ప మిగిలినటువంటి కాస్ట్లు తీసుకోలేదు. మరి 8 దఫాలుగా బ్రిటిష్ చేసినటువంటి ప్రక్రియను స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి
పాలన చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో ఎందుకు ఆపేశారు? ఈ ప్రక్రియ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇది జనం ఆలోచించాల్సినటువంటి మర్మమైనటువంటి విషయం. ఏముంది దీని వెనుక? దీని వెనుక ఏముంది అని అంటే ఒక కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్ర దాగి ఉన్నది, ఒక గూడు పుటాని అనేటువంటిది దీని వెనుక ఉన్నది. ఏమిటా కుట్ర? ఏమిటా గూడి పుటాని? ఎందుకు ఆపేశారు 1951 నుంచి అన్నది మనం చూస్తే, ఈ 70 సంవత్సరాలుగా మన దేశాన్ని పాలించినటువంటి పాలకులు ఎవరు, ఆ పార్టీలు ఏమిటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనం పరిశీలించాలి. మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ వద్దు అని ఆపేయటం. తర్వాత ప్రధానమంత్రికి ఇందిరాగాంధీ గారు వచ్చారు. అయితే వారు ఓబీసీ నాయకులు చాలామంది వారి దగ్గరకు వెళ్ళి మాకు సెన్సస్ ఓబీసీ కూడా చేయాలి అని అడిగితే, నా జాత్ పర్ నా పాత్ పర్ మొహర్ లగేగి హాత్ పర్ అని సెన్సస్లో కాస్ట్ పెట్టడానికి లేదు అని వారు చెప్పడమే కాకుండా వారు ఉన్నటువంటి కాలంలో జరగలేదు. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము కాలేల్కర్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేస్తాము, ఓబీసీస్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అధికారం వచ్చాక మాట మార్చడం, వీరు ఇక్కడ అమలు చేస్తారేమో అని అప్పుడు జనసంఘ్గా ఉన్న, ఇప్పుడు బీజేపీ అప్పుడు జనసంఘ్ అనేటువంటి పార్టీగా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి వారికి ఇచ్చినటువంటి మద్దతుని, సపోర్ట్ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ గవర్నమెంట్ పడిపోయింది. బీపీ మండల్ కమిషన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్టు 1982లో 52% ఓబీసీలు ఉన్నారని ఇవ్వటం కూడా జరిగింది. కానీ అమలు చేయలేదు. మరి అంతకాలంగా కాంగ్రెస్ దాన్ని అపోజ్ చేస్తూ వారు సెన్సస్లోకి ఓబీసీలను తీసుకోలేదు, కాస్ట్ని ఇంక్లూడ్ చేయలేదని ఒకవైపు అయితే, తర్వాత వచ్చిన జనతా పార్టీ కూడా చేయలేదు. కమ్యూనిస్టులు కూడా దీని గురించి మాట్లాడటం కానీ అడగడం కానీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. బీజేపీ అపోజ్ చేస్తూ వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ఓబీసీ సెన్సస్ టేకప్ చేయాలనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చింది. రాహుల్ గాంధీ వారు ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని దానిని క్షుణ్ణంగా స్టడీ చేసి, అంతకాలంగా అంటే 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ తీసుకున్నటువంటి స్టాండ్కి టర్న్ తీసుకుని ఈరోజు మేము ఓబీసీ సెన్సస్ చేస్తాము ఒకవేళ అధికారంలోకి వస్తే, బీజేపీ ఈరోజు టర్న్ తీసుకుంది. ఎందుకు టర్న్ తీసుకుంది? ఏం చెప్పింది బీజేపీ? అన్ని అకేషన్స్లో కూడా మేము దీనికి వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని చెప్పింది. బీజేపీ అంటే జనరల్గా బ్రాహ్మిన్ బనియా పార్టీ అనేటువంటిది పాపులర్గా అనుకునేటువంటి విషయం. అప్పర్ కాస్ట్ హిందూస్ ఉంటారు దానిలో అనేటువంటిది జనరల్గా అనుకునేటువంటి విషయం. కాబట్టి న్యాచురల్గానే వ్యతిరేకంగా ఉంటారనేటువంటిది ఒకవైపు అయితే, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ గారు సెన్సస్లో కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఓబీసీ చేయాలని చెప్తుంటే అలా అడిగేవాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అని చెప్పారు. अर्बन नक्सल की भाषा और अर्बन नक्सल. అంతేకాకుండా మొన్న 2024 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోని చెప్తూ ఇది స్వతంత్ర ఉద్యమంలో ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లాగా ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టో అని కామెంట్ చేయటమే కాకుండా 24 के चुनाव में कांग्रेस ने जो मैनिफेस्टो जारी किया है उस पर 100%, और ये मैंने पहले ही दिन कहा था, आज नहीं कह रहा हूं, कांग्रेस के इस बार के मैनिफेस्टो पर 100% मुस्लिम लीग का थप्पा लगा हुआ है, मुस्लिम लीग की छाप है. కాస్ట్ సెన్సస్ చేస్తే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని మిగిలిన వాళ్ళు తినేస్తారు, వాళ్ళు కోల్పోతారు అనేటువంటి ఒక అపోహను కూడా సృష్టించి, తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోవద్దు, దీని గురించి ప్రచారం చేయండి అని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పడం, పార్లమెంట్లో కూడా వీఆర్ కమిటెడ్ నాట్ టు టేకప్ అని అపోజ్ చేయటం, వారి స్టాండ్ ప్రకటించడం జరిగింది. ఎందుకు బీజేపీ అపోజ్ చేస్తూ వచ్చింది అని అంటే, వారి యొక్క ఓట్ బేస్ హిందుత్వ బేస్. హిందుత్వ ద్వారా ఓట్ను సాధించినటువంటి బీజేపీ
ఒకవేళ ఈ ఓబీసీ సెన్సస్ కనుక చేస్తే హిందువులు డివైడ్ అయిపోతారేమో, మా ఓట్ బ్యాంక్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో, కుంటుపడుతుందో, బ్రేక్ అవుతుందో అనేటువంటి ఆలోచనతో మొదటి నుంచి కూడా వారు అపోజ్ చేస్తూ వచ్చారు. వచ్చి ఈరోజు యూటర్న్ తీసుకుంది బీజేపీ. సడన్గా ఇన్ని సంవత్సరాలుగా, అంటే 140 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూటర్న్ తీసుకుంటే 40 సంవత్సరాల బీజేపీ, 84 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు యూటర్న్ తీసుకుంది. ఎందుకు ఈ యూటర్న్స్ తీసుకున్నారు? బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? బీజేపీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక షిఫ్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఎలా? బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఎన్నికల్లో, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇండియా బ్లాక్ అనేటువంటిది ఫామ్ అయ్యి మొన్న పోటీ చేశారు. ఎన్డీఏ ఒకవైపు, ఇండియా ఒకవైపు. ఇండియా టుడేలో ఈ డేటా ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం ఓబీసీస్లో అప్పర్ ఓబీసీస్, లోయర్ ఓబీసీస్ కనుక తీసుకుంటే అందులో ఇండియా బ్లాక్ అప్పర్ ఓబీసీస్లో 11% గెయిన్ చేస్తే ఎన్డీఏ 4% లాస్ అయింది. లోయర్ ఓబీసీస్లో 7% గెయిన్ చేసింది ఇండియా బ్లాక్. ఎస్సీస్లో 7% గెయిన్ చేస్తే 5% డ్రాప్ అయింది. అదేవిధంగా బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అనేటువంటిది కూడా ఇండియా టుడేలో ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం కుర్మి, కోయరి అండ్ అదర్ ఓబీసీస్ బీహార్లో 9% ఇండియా బ్లాక్ గెయిన్ చేసింది, ఎన్డీఏ కోల్పోయింది. కుర్మి, కోయరి 12% కోల్పోయారు. అదర్ ఓబీసీస్లో 21% కోల్పోయారు. అదేవిధంగా ఎస్సీస్ విషయానికి వచ్చినప్పుడు కూడా 28% ఒక కేటగిరీ, అంటే దుసాద్, పాసి, జాతవుల్లో. అదర్స్లో 38% ఇండియా గెయిన్ చేసింది. ఎన్డీఏ బ్లాక్ ఏమో లాస్ అయింది 19 to 20% అనేది. సిమిలర్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్డీఏ 19 to 20% ఓబీసీలో లాస్ అయితే ఇండియా బ్లాక్ 20 to 16% గెయిన్ అయింది ఉత్తరప్రదేశ్లో. అదేవిధంగా ఎస్సీస్ విషయంలో కూడా 19% ఎన్డీఏ లాస్ అయితే 14% ఇండియా బ్లాక్ గెయిన్ అయిందని ఈ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో రేపు బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒక సక్సెసివ్గా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు వస్తుంటాయి. భయపడి ఈరోజు మా ఫ్యూచర్ ఏమవుతుందో, రేపు బీహార్ ఏమవుద్దో, యూపీ ఏమవుద్దో, అంతేకాకుండా రాష్ట్రాలే కాకుండా కేంద్రంలో కూడా మా భవిష్యత్తు ఏమవుద్దో అనేటువంటి ఒక భయంతో ఈరోజు బీజేపీ యూటర్న్ తీసుకుని కాస్ట్ సెన్సస్ చేస్తాము. 80 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ బ్రిటిష్ వారు చేసినటువంటి ప్రక్రియను ఈ ఇండియన్ గవర్నమెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఏమి చర్చ జరుగుతుంది ఈరోజు అని అంటే, ఒకవైపు సెన్సస్లో కాస్ట్ పెట్టకూడదు, ఎందుకనంటే ఇంకా డీపెన్ అయిపోతాయి ఈ డివిజన్ అనేది ఇంకా డీపెన్ అయిపోద్ది అనేది ఒకవైపు, ఫ్రిక్షన్ వస్తుంది అనేది మరొక వైపు, మెరిట్ పోతుంది అని మరొక వైపు, అర్బన్ ఏరియాస్ అసలు కాస్ట్ అనేది ఎక్కడుంది, ఎవరు చూస్తున్నారు, కాస్ట్తో సంబంధం లేకుండా ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారని ఇంకొక వైపు, ఇలాంటి వాదనలన్నీ కూడా తీసుకొస్తున్నాయి. అర్బన్ ఏరియాలో కాస్ట్ లేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనేటువంటి వాదన ఒక్కసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అడిగితే చెప్తుంది. ఇండియాలో దేనికోసం ఎక్కువ సెర్చ్ చేస్తారు? సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్తే ఆమె కాస్ట్ ఏంటని సెర్చ్ చేసింది, హైయెస్ట్ ఇన్ ఇండియా. కమలా హ్యారిస్, ఉషా వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ వైఫ్స్ కానీ అమెరికాలో జరిగిన, రిషి సునక్ ఇంగ్లాండ్లో ప్రైమ్ మినిస్టర్ అయిన, ఇండియాలో ఏం సెర్చ్ చేశారంటే వారి కులం ఏమిటి అనేటువంటిది సెర్చ్ చేశారు. సింధు లాంటి వారు టెన్నిస్లో ఆడితే ఆమె కమ్యూనిటీ ఏంటనేటువంటిది ఇక్కడ సెర్చ్ చేశారు. అయితే నేను ఈరోజు మాట్లాడుతున్నాను, నిన్న టెలివిజన్లో చూసా రెడ్డి మ్యాట్రిమనీ, కమ్మ మ్యాట్రిమనీ, బ్రాహ్మణి మ్యాట్రిమనీ అని ఈ కమ్యూనిటీ వాళ్ళు ఈ మ్యాట్రిమనీ సంపాదించండి అని ఆ మ్యాట్రిమనీ వస్తున్నాయి, ఆ టెలివిజన్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో డీపెన్ అవుతాయి డివిజన్స్ అని వాదిస్తున్నారు. ఇప్పుడు డీపెన్ అవడం ఏంటి? వేల సంవత్సరాలుగా ఇన్డెప్త్గా డివైడ్ అయిపోయిన సొసైటీ. ఇలా డివైడ్ అయిపోయిన సొసైటీ ఈరోజు ఏ కాస్ట్లో ఎంతమంది ఉన్నారు అని లెక్కించినంత మాత్రాన విడిపోతారని
ఒక హిపోక్రటిక్ వాదన చేసేవాళ్ళు, హిపోక్రసీ అంటే మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి చేసేటువంటి హిపోక్రసీ పాటించేవాళ్ళు ఈ రకమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు చేయాలి ఈ సెన్సస్, ఎందుకు ఈ కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయాలి? బ్రిటిష్ వాడికి ఇండియన్స్ అంతా సేమ్ కాబట్టి ఏ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఏ రిలీజియన్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు తీసుకుని వారు సెన్సస్ చేశారు. కానీ ఇక్కడ ఒక కాన్స్పిరసీ ఉంది కాబట్టి, దీని వెనక ఒక కుట్ర ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సస్లోకి దీన్ని రానివ్వలేదు. సో ఏమిటా కుట్ర, ఏం జరుగుద్ది ఈ సెన్సస్, అసలు ఎందుకు చేయాలి సెన్సస్, సెన్సస్ నుంచి ఆ డేటా నుంచి మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇవి కనుక మనం చూస్తే అసలు ఏ కమ్యూనిటీ ఏ స్థాయి వరకు అభివృద్ధి చెందింది, ఎవరికి ఏం కావాలి, ఏమి ఇస్తే అంటే ఒక సోషల్ పాలసీ తేవాలన్నా, ఒక ఎకనామిక్ పాలసీ తేవాలన్నా, ఒక స్కీమ్ డెవలప్ చేయాలన్నా, ఏ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేయాలి అనేటువంటిది, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వీటన్నిటికీ కూడా డేటా అనేటువంటిది, ఒక సైంటిఫిక్ డేటా అనేటువంటిది కావాలి. సెన్సస్ డేటా కోర్ట్స్ కావాలి, లీగల్ డాక్యుమెంట్గా కోర్ట్స్ కావాలని అడుగుతాయి. కాన్స్టిట్యూషన్ మ్యాండేట్గా ఈ సెన్సస్ని చేసి ఆ డేటా బేస్డ్గా సోషియో ఎకనామిక్ పాలసీస్ని తీసుకురావాలి. అలాగే ఒక పొలిటికల్ ఇంప్లికేషన్స్ని కలిగి ఉన్నటువంటిది ఈ డేటా. బయట జరిగేటువంటి ఒక ప్రచారం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ సెన్సస్ డేటా వచ్చిందో రిజర్వేషన్లు పెంచమంటారు, అది స్పైరల్ అయిపోద్ది, ఇప్పుడున్నటువంటి 50% క్యాప్ సీలింగ్ ఏదైతే ఉన్నదో అది తీసేసి ఎవరి కాస్ట్కి అనుగుణంగా అంత ఇవ్వాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని ఒకవైపు వాదన జరుగుతూ ఉంది. అయితే సెన్సస్ డేటా అన్నది కేవలం రిజర్వేషన్లు పెంచటం వరకు మాత్రమే కాదు. ఒక్కసారి ప్రతి కులానికి, కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ ప్రొఫైల్ వస్తే అప్పుడు ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఎవరికి ఏ విధంగా మనం పనిచేయాలి అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. సెన్సస్ కలెక్ట్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. ఈవెన్ ఓబీసీల్లో కూడా అనేక రకాలైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. అప్పర్ హయ్యర్గా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు, క్రీమీ లేయర్ ఉన్నారు, అట్టడుగున మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇది ఒక వైపు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్మీకి అనే కమ్యూనిటీ ఉందనుకో, కర్ణాటకలో వాళ్ళు షెడ్యూల్ కాస్ట్, ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్మీకి బోయ మన దగ్గర బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బంజారా లంబాడా కమ్యూనిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మహారాష్ట్రలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీల కింద ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో ఎస్టీల కింద ఉన్నారు. అదే రజికాస్ ఉన్నారు, చాకలి వృత్తి చేసేవాళ్ళు, వాళ్ళు యూపీ సైడు ఎస్సీలుగా ఉన్నారు, మన దగ్గర ఏమో బీసీలుగా ఉన్నారు. అంటే ఒకటే కమ్యూనిటీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. అంటే ఇది ఒక విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది, జనం అర్థం చేసుకోవాలంటే వీళ్ళంతా కూడా సమాజం నుంచి అణిచివేయబడినటువంటి వాళ్ళు. వీరందరూ రకరకాల వృత్తులతో మీరు బ్రతకండి, ఇది తప్ప వేరే పని చేయొద్దు అని ఒక వర్ణ వ్యవస్థగా విభజించి ఒక వృత్తి విధానంలోకి పెట్టేసి ఇలా రకరకాలైనటువంటి సేవలను, ఉత్పత్తులకి మీరు పరిమితం అవ్వండి అని పెట్టినటువంటి విధానం వేల సంవత్సరాలుగా ఉన్నందువల్ల ఈరోజు ఎవరు ఏ స్థాయికి అభివృద్ధి చెందారు, మరీ ముఖ్యంగా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీతో పాటు ఒక ఈక్వల్ స్టేటస్లోకి అందరినీ తీసుకురావాల్సిన అవసరం ఉన్న క్రమంలో ఈ సెన్సస్ డేటా అనేటువంటిది ఎంతో అవసరము. మరి ఈ సెన్సస్ డేటా నుంచి ఏం చేయాలి, ఏమి కోరుకుంటున్నారు దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఏమి కోరుకుంటున్నారు అని అంటే అఫర్మేటివ్ యాక్షన్స్ కావాలి. ఏమిటా అఫర్మేటివ్ యాక్షన్స్ అంటే? అఫర్మేటివ్ యాక్షన్స్ అంటే నాట్ జస్ట్ రిజర్వేషన్స్, ఒక నిశ్చయమైనటువంటి ఒక మార్పుని, అంటే ఏవైతే హిస్టారికల్గా జరిగినటువంటి తప్పులు ఉన్నాయో, డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉందో, అన్టచబిలిటీ అనేటువంటిది ఉందో, ఏవైతే సమాజంలో వీళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా అడ్డుకున్నారో, ఈరోజు ఒక ల్యాండ్ కానీ, ఒక ప్రాపర్టీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక కంపెనీ కానీ లేకుండా ఈ వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. వీరందరికీ కూడా అంటే ఈరోజు సీఈఓలు, సపోజ్ కార్పొరేట్ సీఈఓని తీసుకుని ఎంతమంది సీఈఓలు ఎస్సీస్ ఉన్నారు, ఎంతమంది సీఈఓలు ఎస్టీలు ఉన్నారని అడిగితే ఒక్కరైనా మనకు కనిపిస్తారా? ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు అంటే ఎంతమంది కనిపిస్తారు? అంటే భూములు కానీ, ఆస్తులు కానీ, పరిశ్రమలు కానీ, కంపెనీలు కానీ, కార్పొరేట్స్ కానీ, మీడియా అధిపతులు కానీ
అంటే ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ పవర్, ఆ పవర్ ఉన్నటువంటి స్థానంలో ఈ వెనుకబడిన వర్గాలు ఎవరు కూడా లేరు. 20% కంటే తక్కువ మంది ఉన్నటువంటి జనం 3/4 అంటే ఇంచుమించు 75% అవకాశాలు, అధికారాలు అన్నీ పొంది ఉన్నారు ఈ దేశంలో ఇప్పటి వరకు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఏమి కావాలి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అని అంటే, కాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత ఆ డేటాను ఆధారంగా వారందరికీ కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ అనేటువంటివి కావాలి. ముఖ్యంగా ఈరోజు 50% సీలింగ్ ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉందో దాన్ని అబ్రివేట్ చేసి ఎవరి యొక్క శాతం ఎంత ఉందో వారి దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఒకవైపు అయితే, వారు నివసించేటువంటి కాలనీలు, నివసించేటువంటి ఇళ్ళు, వారికి కావలసినటువంటి విద్య, ఆరోగ్యం, వీటన్నిటి మీద ప్రాపర్ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది జరగాలి. వారందరికి కూడా తాగడానికి నీళ్ళు అందించాలి, నివసించడానికి ఇల్లు ఉండాలి, నివసించే ప్రాంతంలో రోడ్లు వేయాలి, డ్రైనేజీలు కట్టాలి, విద్యుత్ దీపాలు పెట్టాలి. ఇట్లా అనేక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ పేదలు నివసించే దగ్గర జరగాలి. విద్యను అందించాలి. ఈరోజు విత్ ఇన్ ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్లోనే అనేక రకాలైనటువంటి అరమరికలు ఉన్నాయి, అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకోసం కొంత కేటగరైజ్ చేయాలనేటువంటి భావనలు కూడా వస్తున్నాయి. ఆ కేటగరైజేషన్ ఎందుకు కావాలి అని అంటే, కొంతమంది ఎదిగారు, కొంతమంది ఎదగలేకుండా ఉన్నారు. ఆ ఎదగలేకపోవడానికి కారణమైనటువంటి రిసోర్సెస్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రిసోర్సెస్ కానీ వారికి ఇచ్చి వారిని కూడా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అఫర్మేటివ్ యాక్షన్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిజర్వేషన్, దేర్ ఆర్ సో మెనీ. ప్రమోట్ చేయాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి, పైకి తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్స్ నిధులతో వారందరినీ కూడా పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ఈరోజు మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టర్ ఏమిటి? ప్రైవేట్ సెక్టర్. సో ఈ ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు యుఎస్లో ఒక లా ఉంది. ఏమిటనంటే, ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ కార్పొరేట్ ఇయర్లీ దే హ్యావ్ టు అనౌన్స్ వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ ఎనీ రేషియలిజం. ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏమైనా జరిగిందా, ఎవరికి ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఇచ్చారు అనేది ఆ కార్పొరేట్స్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వెల్త్ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ, న్యాచురల్ రిసోర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, కంపెనీస్ అన్నీ కూడా వాడుకుంటున్నాయి. అలాంటి పరిస్థితిలో వెనుకబడినటువంటి వర్గాలకు చేయూత ఇవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ వారి మీద కూడా ఉంటుంది. అందుకనే ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ అమలు చేయడం అనేటువంటిది మరొక అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు పొలిటికల్ రిజర్వేషన్ అనేటువంటిది ఓబీసీలకు కూడా ఇవ్వాలి. ఎందుకనంటే చట్టసభలో ప్రాతినిధ్యం అనేది లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా అణిచివేతకు, వెలివేతకు, వెనుకబాటుతనానికి గురైనటువంటి ఈ 80% మించి ఉన్నటువంటి ప్రజలు ఇలాగే ఉండిపోతారు. ఈరోజు వరకు అటు కాంగ్రెస్ని స్థాపించినటువంటి వారు కానీ, బీజేపీని స్థాపించినటువంటి వారు కానీ ఎవరనంటే బ్రాహ్మణీయ మనువాదులు. అందుకే ఈ కాస్ట్ సెన్సస్ అనే దాన్ని ఇండిపెండెంట్ ఇండియాలో జరగనీయకుండా అడ్డుకున్నారు. ఒకవేళ గనక సెన్సస్ జరిగి ఎవరి స్థాయి ఎంత, ఎవరి స్థానం ఎంత, ఎవరి వాటా ఎంత అనేది బయటకు వచ్చినప్పుడు మా చేతిలో ఉన్న అధికారం పోతుందేమో, మేము అనుభవించేటువంటి పదవులన్నీ పోతాయేమో, ఇన్నాళ్లుగా మేము కబ్జా చేసి రాణిస్తున్నటువంటి అవకాశాలన్నీ కోల్పోతామేమో అనేటువంటి ఒక గూడి పుటానితో ఇన్నాళ్ళు దీన్ని జరగనీయకుండా ఆపారు. ఇక మీదట ఆపే శక్తి లేదు. ఎందుకనంటే తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది, అవేర్నెస్ అనేటువంటిది వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వబట్టే ఈరోజు కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుంది, బీజేపీ యూటర్న్ తీసుకుంది. అందుకే నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పేద ప్రజలందరినీ కోరుతున్నాను, లిబరేషన్ కాంగ్రెస్ నుంచి మన చేతిలో ఒక ఆయుధం, వజ్రాయుధం, న్యూక్లియర్ మిసైల్ లాంటి ఆయుధం ఉంది. అది ఏమిటనంటే డాక్టర్ అంబేద్కర్ సాధించినటువంటి ఓటు హక్కు. దీనిని ఇన్నాళ్ళు ఎవరెవరికో ఓట్లు వేసి పెత్తందారుల్ని, ఆధిపత్య వర్గాల్ని పెంచి పోషించాం. అందుకే ఆ అధికారం వదులుకోలేక ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కేవలం మన ఓటు ద్వారానే వాళ్ళలో రియలైజేషన్ తీసుకొచ్చాము. అందుకే ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనేం కోరుతున్నానంటే, మన ఓటు మనమే వేసుకుందాము, మన కోసం వేసుకుందాము, మనలో నుంచి వచ్చిన నాయకత్వానికి వేసుకుందాము. కాబట్టి
రాబోయేటువంటి రోజుల్లో పేదల కోసం, పేదల చేత, పేదల యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఈ సెన్సస్ ద్వారా ఎవరు ఏమి కోల్పోయారు ఎన్నాళ్ళుగా అన్నది తెలుసుకోవటమే కాకుండా ఆ ఎంటైటిల్మెంట్స్ అన్ని తిరిగి ఎలా సాధించాలనే దానికి మనందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా, పేదలందరూ కూడా ఏకమై మన ఓటుని మన కోసం సద్వినియోగం చేసుకుంటూ చట్టసభలోకి వెళ్ళి మనకు అనువైనటువంటి చట్టాలు తయారు చేసుకుని ఒక సుపరిపాలన, స్వపరిపాలనను సాధించాలి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం, మాకు స్వతంత్రం కావాలని, మా దేశాన్ని మేము పాలించుకుంటామని. కానీ ఈ 75 సంవత్సరాలుగా మన దేశాన్ని మన పేదలు, మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు పాలించడం జరిగిందా? జరగలేదు. స్వపరిపాలన మనం ఎన్నాళ్ళు సాధించలేదు. ఈ సెన్సస్లో కాస్ట్ అనేది ఇంక్లూడ్ అయ్యి అన్ని వివరాలు సైంటిఫిక్గా బయటకు వస్తే స్వపరిపాలన కోరుకుంటారేమో అనేటువంటి ఒక భయంతో ఇన్నాళ్ళు ఇది జరగలేదు. రేపు సెన్సస్ పూర్తయి మనకంటూ కావలసినటువంటి ఎఫర్మేటివ్ యాక్షన్స్ సాధించుకుని మనము స్వపరిపాలనలోకి వెళ్ళాలి. అది నిజమైనటువంటి సెల్ఫ్ రూల్ స్వపరిపాలన వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ పేదలారా అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నది.